ఇజ్రాయెల్ అన్నా సరే వాళ్ళకు కూడా విపరీతమైన శోధన ఉంటుంది. ఏంటంటే నిజంగా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా? ఒకటి, మనలో ఉండి మనల్ని నిందిస్తాడు, లేదా బయట ఉండే మనుషుల ద్వారా నిందిస్తాడు. మూడోది, వీళ్ళు యోబు ఉన్నాడు, ఊరకనే నీ చర్చికి వస్తున్నాడు అనుకుంటున్నా, ఉత్తిన వస్తున్నాడు అనుకుంటున్నా, ఊరకనే నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా యోబా అని దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరి మీద నింద మోపుతుంది? మంచోడైన యోబు మీద నింద మోపుతా ఉందండి. ఇట్లా సాధారణకు ఉండే ఇంకో పని ఏంటంటే నింద మోపుతా ఉండడం. అతను నీలో ఉన్నాడు అనుకోండి, ఇట్లా నింద మోపుతా ఉంటాడు. నువ్వు ఒక పాపివని, నువ్వు ఇటు చెడ్డదానివని, అట్టదానివని మోపుతా ఉంటాడు. బైబిల్లో చూడండి, జకర్యాకు వచ్చినటువంటి ఒక దర్శనంలో మాట్లాడుతున్నాడు. జకర్యా 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ యెహోషువ అనే భక్తుడిని కూడా నిందిస్తూ ఉన్నాడు సాతానుడు. ఏమని నిందిస్తున్నాడంటే, నువ్వు ఒక పాపాత్ముడిరా అని నిందిస్తూ ఉన్నాడు. అది అధ్యాయంలో ఉంటుంది, కానీ నేను ఆ ఒక్క వచనం మాత్రం చదువుతున్నాను. అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం, అతన్ని నిందించడానికి సాతాను అతని కుడి పక్కన నిలబడి ఉండడం అతడు నాకు చూపించాడు. ఎవరికి చూపించాడంట? ఆ బైబిల్లో అది జకర్యాకు చూపించాడంట. అంటే ఆయనకి ఎవరు కనిపిస్తాడంటే, ఒక పక్క సాతాను కనిపిస్తున్నాడంట, ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ అక్కడ కనిపిస్తూ ఉన్నాడు, యెహోవా దూత అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఈ సాతానుడు ఏం చేస్తాడంటే నిందిస్తూ ఉన్నాడంట. కొన్నిసార్లు మన పక్కన సాతాను ఉండేది మనకు కనబడదు. ఆయన ఏమి నిందిస్తాడని తర్వాత మీరు ఇంటికి వెళ్ళినా చదువుకోండి. ఆ సాతానుడు దేన్ని నిందిస్తాడంటే, నువ్వు చేసిన పాపాలను బట్టి సరే నిన్ను నిందిస్తాడు, నీకు వచ్చిన ఓటములను బట్టి నిన్ను నిందిస్తాడు. నువ్వు ఏం సాధించావయ్యా, చనిపోతే బాగుంది, నీ వల్ల తల్లిదండ్రులకు భారం రా, ఎక్కడికైనా వెళ్ళి సావరా నాయన అని ఎవరు ఆ మాటలు మాట్లాడతారు? ఏ మొహం పెట్టుకొని మీ ఆయన దగ్గరికి వెళ్తామో, ఏ మొహం పెట్టుకొని లేచిపోయి ఈరోజు మళ్ళీ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తావు, అక్కడికి దూకి సావా, నీ వల్ల మీ ఇంట్లో మా అమ్మ నాన్న పరువు అంతా బద్ద ఊర్లో అని ఎవరు మాట్లాడతారంటే లోపల సాతానుడు మాట్లాడతాడు. ఈ విధంగా సాతానుడు ఏం చేస్తాడంటే వాళ్ళలో ఈ విధంగా చేస్తూ ఉంటాడు అనమాట. అట్లా సావరా, దేవుడే నీకు ఈ రోగం రప్పించాడు, నువ్వు చేసిన పాపం వల్లే సస్తున్నావు, సావరా రే అని చెప్పి మనల్ని ఏదో విధంగా నిందించి మనలో ఈ గిల్టీ ఫీలింగ్ కలిగించే విధంగా చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కొంతమంది ఇజ్రాయెల్ అన్నా సరే వాళ్ళకు కూడా విపరీతమైన శోధన ఉంటుంది. ఏంటంటే నిజంగా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా? దేవుడు ఒక వ్యభిచారం చేస్తే క్షమిస్తాడని మాకు నమ్మకం ఉంది, కానీ నేను ఒక పురుషుడిని అయ్యండి మరో పురుషుడితో పాపం చేశాను, నేను ఒక స్త్రీ అయ్యండి ఇంకొక స్త్రీతో పాపం చేస్తాడు, నిన్ను ఎవరు క్షమిస్తారా? దేవుడు కూడా క్షమించాడు ఆయన అని చెప్పి సాధారణ మాట్లాడాను. బా, ఎంత పాపి నన్ను క్షమిస్తాడా? నిజంగా క్షమిస్తాడా? వాళ్ళని నిజంగానే క్షమిస్తాడు. ఎవరినైనా క్షమిస్తాడు. ఇజ్రాయెల్నైనా క్షమిస్తాడు, వాళ్ళు గేల్ అన్నా క్షమిస్తాడు, వాళ్ళు బైసెక్సువల్స్ అన్నా దేవుడికి క్షమిస్తాడు, వాళ్ళు లెస్బియన్స్ అన్నా దేవుడు క్షమిస్తాడు. కొంతమంది క్రైస్తవుల మీద ఏ విధంగా దాడి చేస్తాడు, నువ్వు ఆ మాట అన్నా, నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసావు, నీకు క్షమాపణ లేదా, నువ్వు నరకానికే ఇంకా. ఇట్లా సాతానుడు లోపలుండి వాళ్ళు చేయాల్సిందంతా చేస్తూ ఉంటాడు. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ఒక పాపం ఉంది, ఆ పాపానికి క్షమాపణ లేదు అని కూడా ఉంది. కానీ అది ఏ పాపం, దాని అర్థం ఏంటి అనేది కానీ గమనించినట్లయితే బైబిల్ అంతటి మీద అన్నా సరే, ఆ వాక్యం సందర్భంలో అన్నా సరే అర్థం ఏంటనంటే, అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో పాపాన్ని ఒప్పించేటప్పుడు అన్నా సరే, మనం ఒప్పుకోనప్పుడు అన్నా సరే, లేదా యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు అన్నా సరే, లేదా పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తానన్నప్పుడు వద్దు అని చెప్పేటువంటి సందర్భాల్లో అప్పుడు అది క్షమింపబడని పాపం అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? సింపుల్గా ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క రక్షణని స్వీకరించకపోతే, వస్తానరా నీ జీవితాన్ని బాగు చేస్తానరా అని పరిశుద్ధాత్మ దేవుడిని చిన్న చూపు చూస్తే ఆ వ్యక్తికి క్షమాపణ లేదు అని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ దాన్ని మనుషులు లేదా వక్రీకరించి, సాతానుడు అన్నా సరే వక్రీకరించి ఏం చేస్తాడంటే, ఏదోటి చెప్పి నువ్వు మాయ అటు చెప్పి అటు చేసి, నువ్వు ఎటు చేసావు అని చెప్పి సాతానుడు మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. నీ బాప్తీసం చల్లదు, ఏదో పెద్ద చిలకరింపు బాప్తీసం తీసుకుందమ్మా బొమ్మక్క, నువ్వు ఎట్టాళ్తావు పరలోక రాజ్యానికా అని చెప్పి సాతానుడు ఏదోటి చెప్పి మనల్ని గిల్టీ ఫీలింగ్ కలుగు చేసి మనల్ని ఈ విధంగా నిందించే విధంగా చేస్తూ ఉంటాడు. మనలో ఆ గిల్టీ ఫీలింగ్ కలుగు చేసి ఇట్లా మనల్ని నాశనం చేయాలని చూస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, ఎలాగంటే మన సహోదరుల మీద రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్న అపవాది కిందకి పడదోయబడ్డాడు. కాబట్టి అక్కడ కూడా చూడండి, సాతాను గురించి చెప్పేటప్పుడు ఏముంటుందంటే, రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్నా.
కాబట్టి సాతాను పని ఏంటంటే 24 గంటలు నీ చేత తప్పు చేయించడం మొదటి పని. తప్పు చేసిన తర్వాత ఇట్టాడు నీచాత్ముడా పాపాత్ముడా నువ్వేంద్ర ఇట్టాటేమో నీ ఏ మొహం పెట్టుకొని చర్చికి వెళ్తావా నువ్వు మళ్ళీ అని చెప్పి లోపల ఉండి మనల్ని ఈ విధంగా రెచ్చగొడతా ఉంటాడు. ఇక చాలామంది కొంతమంది నేను మంచోడిగా మారితేనే చర్చికి రావాలనుకో, కొంతమంది మంచోడిగా మారిన దాకా చర్చికి రారు, ఆ పాపంలోనే చచ్చిపోతారు. యేసుప్రభుకి ఎందుకు దగ్గరికి రావాలి? మంచోడిగా మారడానికి రావాలా? మంచోడిగా మారిన తర్వాత వస్తానని అంటే అది అబద్ధమా కాదా? ఇక దేవుడు అవసరం ఏముంది ఆ వ్యక్తికి? ఇట్లా ఏదో ఒకటి అన్నా సరే చేసిన తప్పును బట్టి ఆ వ్యక్తిని నిందించి ఎట్లన్నా సరే ఆ వ్యక్తినికి దూరం చేయడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలు వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఏ వ్యక్తి ఏది చేయకుండా పనికి మళ్ళీ అట్టా ఇట్టా తిరుగుతాడు. నీ వల్ల ఎందుకు తల్లిదండ్రులకి భారమా? ఎక్కడైనా వెళ్ళి సావరా రే సావు అనగానే ఇక అటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసేసుకోవడం ఎందుకు చేస్తారు? సాతానుడు వాళ్ళ లోపల ఇట్లా టార్చర్ చేస్తాడు, కానీ అది వాళ్ళు ఎవరితో చెప్పుకోలేరు, ఏం చేయలేరు, ఇంకా అట్లా చేసేస్తూ ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు చేసిన తప్పులు, ఏ తప్పు చేసినప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తాడా క్షమించడా? 100% ఆయన క్షమించలేనటువంటి తప్పులంటూ ఏది కూడా లేదు. దేవుని యొక్క క్షమాపణ, ఆయన ప్రేమ కలిగిన వాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా దేవుడి గురించిన సరైన జ్ఞానం లేకపోతే సాతానుడు ఈ విధంగా మనల్ని ఆడుకొని మనల్ని ఈ విధంగా నాశనం చేస్తారు. సాతానుడు అంటేనే అర్థం ఏంటంటే ఒకటి విరోధి అని అర్థం, రెండోది నిందితుడు అని అర్థం. అంటే నిందిస్తూ ఉంటాడు, నువ్వు అది చేసావురా ఇది చేసావురా అని పొడుస్తూ ఉంటాడు.